ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ కు తిరుగు లేకుండా పోతోంది. అడ్డొచ్చిన జట్టునల్లా తొక్కుకుంటూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో పంజాబ్ అరుదైన రికార్డు నమోదు చేసింది. 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. అంతకుముందు 2008లో తొలిసారి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. దాని తర్వాత 2014లో ప్లే ఆఫ్స్ కు వెళ్ళింది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది పంజాబ్ కింగ్స్. అంతకుముందు 2019, 2020లలో శ్రేయస్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. 2024లో కేకేఆర్ ను ప్లే ఆఫ్స్ జట్టుకు చేర్చి జట్టును ఛాంపియన్ చేశాడు. అయినా కనికరం చూపించకుండా వేలంలో వదిలేసింది. దీంతో సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా ఏరి కోరి మరీ శ్రేయస్ ను పంజాబ్ లోకి ఆహ్వానించింది. ఈ సీజన్లో కేకేఆర్ ప్లే ఆఫ్ నుంచి బయటకు రాగా పంజాబ్ టైటిల్ రేస్లో నిలిచింది. దీంతో శ్రేయస్ అయ్యర్ కేకేఆర్కి తగిన గుణపాఠం చెప్పాడంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో 4 ఆటగాళ్లు 3 వేర్వేరు జట్లకు నాయకత్వం వహించి తమ జట్లను ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లారు. స్టీవ్ స్మిత్ నేతృత్వంలో రాజస్థాన్ రాయల్స్, పూణే వారియర్స్, ఇండియా రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ జట్లు ప్లే ఆఫ్స్ ఛాన్స్ దక్కించుకున్నాయి. కుమార్ సంగక్కర సారథ్యంలో పంజాబ్ కింగ్స్, డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాయి. మహేలా జయవర్ధనే నేతృత్వంలో పంజాబ్ కింగ్స్, కొచ్చి టస్కర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టాయి. అజింక్య రహానే కెప్టెన్స్లో రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్, కేకేఆర్ జట్లు ప్లే ఆఫ్స్కి చేరుకున్నాయి. అయితే వీళ్లలో అయ్యర్, సంగక్కర మాత్రమే 3 జట్లకు పూర్తి సమయం నాయకత్వం వహించారు.